పాప భీతిని తీసివేసి మన పరిశుద్ధ పరిచే విధానాన్ని కూడా దేవుడే కార్యసిద్ధి కలగజేసుకుని దేవుడే తన దయా సంకల్పము చొప్పున మనల్ని ఒప్పింపజేస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో మనం చేసేది ఏం లేదండి. దేవుని యొక్క మాటలు విని దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే పురుకొలుపుతున్నప్పుడు, ధైర్యపరుస్తున్నప్పుడు, ఎంకరేజ్ చేస్తున్నప్పుడు, వెనకాలండి మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా? ఎదరికి నెడతా ఉన్నప్పుడు, ఒప్పింపజేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాసించడమే, ఇచ్చయించుకొనడమే. యేసుక్రీస్తు ప్రభువారు మా కోసం శ్రమపడి చనిపోయాడని ఇచ్చయించుకుంటే సరిపోతుంది. మనం చేసేది పెద్ద పనేం లేదండి. మనం చేసేది ఏమీ లేదు. మనిషి పాపంలో పుట్టాడు, పాపంలో పెరిగాడు, పాపంలో చచ్చిపోతా ఉన్నాడు. ఆ మనిషి పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలో చచ్చిపోతున్న వ్యక్తికి పవిత్రమైన జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు తన ఏకైక కుమారుడు మన కోసం ఈ భూమి మీద పంపించాడు. కన్యగర్భంలో పుట్టి పొంతు పిలాతుకు అధికారం కింద శ్రమపడి చనిపోయాడు. ఆ చనిపోయినందు మనం ఏం చేయాలి? ఇచ్చేయించుకున్నటకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఇచ్చేయించుకునే ఒక కార్యాన్ని కూడా ఆయనే దాన్ని మనకి ఏం చేస్తాడు? పురుకొల్పేటట్టు, మనల్ని ఒప్పింపజేసేటట్టు, మనల్ని విశ్వాసంలో నడిపించేటట్టు, మనలోకి పరిశుద్ధత వచ్చేటట్టు, మనలో కార్యసిద్ధి కలగజేయుటకు ఆయన ఏం చేస్తాడు? ఆయనే పని చేసుకుంటున్నాడు. అది కూడా ఎలాగంటే తన దయా సంకల్పము చొప్పున. ఎందుకు దయ చూపిస్తున్నాడంటే మనం చచ్చిపోతే నరకంలోకి వెళ్ళిపోతాం కాబట్టి తన దయా సంకల్పము చొప్పున దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని పంపించి ఒక కార్యాన్ని అక్కడ నెరవేర్చాడు. ఏం కార్యం అంటే మనిషి పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలో చచ్చిపోతున్న వ్యక్తి కోసం పవిత్రమైన జీవితాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం శ్రమపడి చనిపోయాడు. ఆ కార్యాన్ని నెరవేర్చడానికి, ఆ నెరవేర్చిన కార్యం పక్షాన మనం విశ్వాసించడానికి, ఇచ్చించుకోవడానికి ఆయన మనల పక్షాన ఆయన ఏం చేస్తున్నాడు? దయా సంకల్పము దయ చూపిస్తున్నాడు. ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఏంటి ఆ సంకల్పం అంటే మన పరలోకంలో ఉండాలని ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఏంటి అని అంటే ఆయన మనకు పరలోక రాజ్యంలో మనల్ని కూర్చోబెట్టాలని, ఆయనతో యుగయుగాలు ఉండాలని తండ్రి అయిన దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడే పని చేసుకుంటున్నాడో ఆ దేవుడు చెప్పిన మాటలు మనం ఏం చేస్తాయంటే విశ్వాసిస్తే చాలు, ఇచ్చేయించుకుంటే చాలు, దేవుని యొక్క ప్రేమ తెలుసుకుంటే చాలు, దేవుని యొక్క